హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. ఫస్ట్ టాస్క్ కంటే కూడా ఈ టాస్కుల్లో ఏంట్రా బాబు ఈ కన్ఫ్యూజన్ అన్నట్లుగా అయితే అయింది వ్యవహారం. సో ముఖ్యంగా సంచాలక్కి బాగా కన్ఫ్యూజన్ అనేది అయిపోతుంది. ప్రతి టాస్క్ కూడా అలాగే ఉంటుంది. సంచాలక్ ఎవరుంటే వాళ్ళు భలే అనమాట. సో ఫస్ట్ ఈ శాండ్ కేక్ ఉంది కదా, ఆ శాండ్ కేక్ టాస్క్ పైన 8 అనేది పెట్టారు. ఆ 8 అనేది స్లైసెస్ చేయాలి. ఈ గేమ్ లాస్ట్లో గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా జస్ట్ దాన్ని స్లైస్ చేయాల. జస్ట్ ఇలా ఇలా దువ్వినట్టు దువ్వి ఆ ఇసుక తీశారు. స్లైస్ అంటే ఇలా స్ట్రైట్గా స్లైస్ చేయాల. ఇట్లా కార్డుని ఇలాగ చేసుకుంటూ చేశారు. అది కొంచెం సంచాలకు అక్కడ పెద్దగా అంత కేర్ తీసుకోలేదు. ఇసుక పైనుంచి కిందకి తీశారనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సంచాలకు కరెక్ట్గా చూడాలి. పాపం ఎక్కడ చూస్తుందో ఏమో కానీ నాకైతే వాళ్ళిద్దరూ ఫెయిర్గా ఆడలేదని అనిపించింది. గౌతమ్ అండ్ నిఖిల్ ఫెయిర్నెస్ లేదు. అంటే స్ట్రైట్గా అంటే ఇలా తీయాలి. అక్కడ ఏంటంటే ఆ ఇసుక పై వచ్చేలా తీసి ఇసుకని తీసారు పక్కకి. అది కొంచెం ఎక్కడో కొట్టింది. సో ఇలాగే రోహిణి కూడా లాస్ట్ రౌండ్లో ఒకసారి చేసింది. కట్ చేయకుండా జస్ట్ అలా పై ఇసుక తీసింది. ఇలా ముగ్గురు కూడా సరిగా ఆడలేదు. గట్టిగా మాట్లాడితే ఇక పంచాయతీనే లేదు, ఎందుకంటే ముగ్గురు ఆడలేదు కాబట్టి. రోహిణి అవుట్ ఆఫ్ ది టాస్క్. ఇక గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా అసలు మామూలుగా కాదు. నెక్స్ట్ గేమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం పెయింట్ పూసుకోవాలి టీషర్ట్స్ మీద. ఇది ఎప్పుడు పెట్టే టాస్కే బిగ్ బాస్లో. ఈసారి ఓట్ అప్పీల్ కోసం పెట్టారు లాస్ట్లోని. ఇక్కడ ప్రేరణ సెకండ్ రౌండ్లో రాంగ్ డెసిషన్ తీసుకుందా అని అయితే నాకు అనిపించింది. సో ఎందుకు అంటే నిఖిల్ కంటే కూడా గౌతమ్కే తక్కువ ఉన్నట్టుగా నాకు ఎందుకో అనిపించింది. టీషర్ట్స్ అంటే కిందంతా కొద్దిగా వైట్లు ఉన్నాయి, వైట్ ప్యాచ్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పెయింట్ని లెక్కెట్టలేం కాబట్టి వైట్ ప్యాచ్ని లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఈజీ అయిపోద్ది వర్క్. సో మరి ఏ బేస్లో చేసి నిఖిల్కి తక్కువ పెయింట్ ఉందనేది నాకు అర్థం కాలేదు. ఇక మూడో రౌండ్ లేకుండా యాక్చువల్గా గౌతమ్ విన్నర్ అయిపోయి ఉండాడు ఒకవేళ కానీ సెకండ్ రౌండ్ గౌతమ్ని అనౌన్స్ చేసి ఉంటే. కానీ ప్రేరణ డెసిషన్ వల్ల మూడో రౌండ్ అనేది జరిగింది. మూడో రౌండ్లో రైట్ డెసిషనే అది, నో డౌట్. నిఖిల్ విన్ అయ్యాడు. అయితే సెకండ్ రౌండ్లో మాత్రం గౌతమ్ ఇంకా నిఖిల్ ఇద్దరు కూడా అసలు ఒక రకంగా కొత్త సింహాలు అంటారు చూసినారు, ఆ రేంజ్లో కొట్టుకున్నారు. ఆ రేంజ్లో వేసారు. కాలు పట్టి లాగేసుకోవడం, ఇది చేసుకోవడం, అది చేసుకోవడం. ఈ ఎల్బో అయితే ఒకసారి ఇక్కడ తగిలింది. సో ఎవరికి? గౌతమ్కి. సో గౌతమ్ది అయితే ఇలా పిడికిడిలాగా ఇక్కడ తగిలింది. బాగా గట్టిగా తగిలింది. కన్ను దవడ కింద బాగా గట్టిగా తగిలింది. స్లో మోషన్లో చూసిన నేను బాగా అంటే పెయింట్ ఇక్కడ రాద్దామని టీషర్ట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ కొట్టేసిండు అనమాట. సో అదే నిఖిల్ అబ్జెక్ట్ చేసింది కూడా అదే. సో చాలామంది ఏంటంటే నిఖిల్ గట్టిగా ఇది చేశాడు, అది చేశాడు, బాగా ట్రిగ్గర్ అయ్యాడు. సో కావాలని హిట్ చేశాడా, వాంటెడ్గా హిట్ చేశాడా, ఆటోమేటిక్గా తగిలిందా అనేది కూడా తెలీదు. సో ఆ రేంజ్లో వెళ్ళిపోయింది. అంటే స్లిప్ ఇక్కడ పెట్టినప్పుడు షోల్డర్కి ఇలా స్లిప్ అయ్యి ఇట్లా తగిలింది. సో ఆ స్లిప్ అయింది కాబట్టి వాంటెడ్గా అయితే కొట్టలేదు, కానీ సో టక్మని తగిలింది. అది నిఖిల్ దృష్టిలో చెప్తున్నా. వాంటెడ్గా కొట్టాడా లేదంటే అన్ఫార్చునేట్గా తగిలిందా అనేది నిఖిల్కి ఇది అవ్వాల. అందుకనే 2-3 సార్లు నువ్వు వాంటెడ్గా కొట్టుంటావేమో, మేబీ మనం చెప్పలేం కదా అన్నట్లు మాట్లాడాడు. ఇక్కడ నువ్వా నేనా అన్నట్లుగా అయితే గేమ్ ఆడారు. అలాగే మాటలు కూడా పేలారు. సో నిఖిల్ కూర్చోబే అనకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది పర్సనల్గా. ఎందుకంటే సో నోరు జారాడు, వెనక్కి తీసుకోలేకపోయాడు. కూర్చోబే అంటే నిఖిల్ తక్కువని ఆ మాట అనేసరికి అదే ఆ పాయింట్ పైనే ఎక్కువ మాట్లాడుతూ ట్రిగ్గర్ చేసిండు గౌతమ్. అంటే అదే పదే మాట్లాడుతూ ఎక్కువ మాట్లాడడం అంటే అది. సో గౌతమ్ ట్రిగ్గర్ చేశాడు. నిఖిల్ ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. అది మీకు యాక్చువల్ టెలికాస్ట్ కాలేదు. సో అది కూడా తప్పే. ఇప్పుడు అనేసాడు, పొరపాటున ఒకటి వచ్చింది, సర్లే ఏదో అయిపోయింది, నోరు జారేసిన, ఐఎమ్ వెరీ సారీ అంటే అయిపోను. ఆ మాట కూడా అన్నాడు గౌతమ్. ఫ్లోలో వచ్చేసింది, సర్లే అని ఉంటే నేను యాక్సెప్ట్ చేసి ఉండేటోడిని, నువ్వేం చేసుకుంటావో చేసుకోబే అన్నాడు. అక్కడ ప్రేరణ మధ్యలో కల్పించుకుంటే ప్రేరణ మీద పడ్డాడు. ఇది టాస్క్ గురించి కాదమ్మా, డిస్రెస్పెక్ట్ గురించి అని మాట్లాడాడు. అప్పుడు గౌతమ్ హౌస్మేట్స్తో మాట్లాడాడు. నన్ను అయితే అన్నారు కదా, మరి వేలెత్తి చూపారు కదా, నా వైపు ఫింగర్ పెట్టి చూపారు కదా ఆ రోజు, ఇప్పుడు నిఖిల్ది మీకు కనిపించట్లేదా, మరి బే అన్నాడు, ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. అంటే అక్కడ హౌస్మేట్స్ అన్నది ఏంటంటే, బాబు ఆ రోజు నువ్వు మూసుకుని కూర్చో అన్నందుకు కాదు, మేమంది వాడుకున్నావు అని పదం
వాడుకున్నాం అనేసరికి దాన్ని మేము అబ్జెక్ట్ చేసామంది. విష్ణుప్రియ అయితే చాలా క్లారిటీగా చెప్పింది. ఇక్కడ హౌస్మేట్స్ ఆ విషయం చెప్పామే తప్ప, నీకు వాడుకున్నాం అనేది చెప్పామే తప్ప మూసుకుని కూర్చో అన్నదానికి మేమేం అనలేదు అనేది క్లియర్గా చెప్పారు. ఇది నిజానికి కరెక్ట్. అప్పుడు హౌస్మేట్స్ ఇన్వాల్వ్ అయింది దీనికోసమే. విష్ణుప్రియ ఆ రోజు అదే విషయం చెప్పింది. ఆ తర్వాత సపరేట్గా కూర్చున్నప్పుడు కూడా చెప్పింది. ఇది లైవ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది విష్ణుప్రియ అండ్ గౌతమ్ కాన్వర్జేషన్. ఇక నిఖిల్ బే అనేది అయితే అంటాం అనేది నాకు కరెక్ట్ అని అనిపించలా. సో నిఖిల్ ఫ్యాన్స్ అట్ అయినా సరే ఏదైనా సరే ఫ్లోలో అయినా సరే అలా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడాడు వెంటనే సారీ చెప్పున్నా లేదంటే కలుపుకున్నా, లేదులే నాకు ఏదో ఫ్లోలో వచ్చింది, ఎల్బే అంటాం కదా, పోరా అంటాం కదా, అలా వచ్చింది సారీ అంటే అయిపోను అంటాము, ఏం చేసుకుంటా చేసుకోబో అన్నట్టు హీట్ ఆఫ్ ది మూమెంట్లో మళ్ళీ ఇంకో మాట అన్నాడు. సో అంతేకాదు మనోడు ఇంకొక విషయం కూడా నచ్చలే నాకు, ఏంటంటే మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి. అక్కడ ఏదో ఫ్లోలో ఉండి నీకు డిస్రెస్పెక్ట్గా అనిపించుంటే ఐఎమ్ వెరీ సారీ అని. అంటే గౌతమ్ కూడా అలాగే సారీ చెప్పాడు, అది కాదు అట్లా. కానీ గౌతమ్ మనస్ఫూర్తిగా ఒక చోట కూర్చున్నప్పుడు చెప్పాడు. కానీ ఇక్కడ మాత్రం అది లేదు. ఇప్పుడు మీకు చెఫ్ సంజయ్ వచ్చి వాళ్ళకి ఒకరికొకరికి తినిపించినా కూడా సో అప్పటికప్పుడు ఏదో కౌగిలించుకుని నవ్వారు తప్ప, పై నవ్వే తప్ప అది మనస్ఫూర్తిగా కలుపుకోలే. ఒకరికొకళ్ళు కలుపుకుంటే ఈరోజు ఈ డైలాగులు వచ్చి ఉండే కాదు. ఒకవేళ వచ్చినా గౌతమ్ హట్ అయి ఉండేవాడు కాదు. వాట్ దిస్ పాయింట్. సోగానే సారీ అనేది చెప్పాడు నిఖిల్. ఇక్కడ నిఖిల్ యాటిట్యూడ్ అనేది చాలా క్లియర్గా కనబడింది ఆ టైంలో. అంతేకాదు గౌతమ్తో పోలిస్తే నిఖిలే గేమ్ బాగా హార్ష్గా ఆడాడు. సో నేను గేమ్ మొత్తం చూసా, లైవ్లో కూడా చూసా కాబట్టి చెప్తున్నా. అయితే గౌతమ్ కావాలని మాత్రం కొట్టలేదని అయితే అన్నాడు. నాకు కూడా కావాలని కొట్టలేదేమో అనిపించింది, కానీ మరి అక్కడ ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి నిఖిల్కి గట్టిగానే తగిలింది. సో ఏమో అందుకనే వాంటెడ్గా కొట్టావు, అన్ఫార్చునేట్గా కొట్టావు నాకు తెలియదు అన్నాడు. అందుకనే మేబీ అందుకే కావాలని ఆడేవని అన్నిసార్లు అని ఉండొచ్చు. ఇద్దరు కూడా చాలా బాగా గేమ్ ఆడారు. అసలు చాలా కాలం తర్వాత సీజన్ 8లో ఒక మంచి టాస్క్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఆ రేంజ్లో ఆడారు. మెయిన్ టాస్క్ల కంటే కూడా ఈ ఓట్ అప్పీల్ టాస్క్లే బాగున్నాయి అబ్బా. మీరు ఏమని అనుకోండి, నాకైతే ఈ ఓట్ అప్పీల్ టాస్క్లే బాగా నచ్చినాయి. సో మెయిన్ మెగా చీఫ్ టాస్క్లు అవి ఏదో సోసాగా అనిపించింది, కానీ గేమ్ అయిపోయేసరికి టాస్క్లు బాగా ఆడుతున్నారు. సో మజా అనేది ఇస్తున్నారు. సో అంతేకాదు సంచాలకుని కన్ఫ్యూజన్గా పడేస్తున్నాయి. ముఖ్యంగా అసలు ఏం డెసిషన్ తీసుకోవాలి ఏంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో మనం క్లారిటీగానే చెప్తున్నాం కొన్ని సందర్భాల్లో, కానీ ఆన్ సిచ్యువేషన్ హౌస్లో ఉన్న వాళ్ళకి చాలా డిఫికల్ట్ అది డెసిషన్ తీసుకోవడం. ఇక్కడ ప్రేరణ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందా అని అందుకే హౌస్మేట్స్ ఏం మాట్లాడలే. వెనక నుంచి గౌతమ్ దెక్కువ ఉంది, నిఖిల్ దెక్కువ ఉంది, ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయలే, కామ్గా వచ్చినారు. సో ఆ అమ్మాయి చెప్పింది, ప్రేరణే చెప్పింది. బట్ ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకోవడం కష్టం, డౌట్ లేదు, ఆన్ స్పాట్ హౌస్లో ఉంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. ఏంటంటే గౌతమ్ ఫస్ట్ రౌండ్లో తన పెయింట్ కాకుండా వేరే పెయింట్ని తీసుకుని పూసుకున్నాడు. అది కంప్లీట్గా బిగ్ బాస్ రూల్స్కి విరుద్ధం. ఈ పాయింట్ పైన మేబీ ప్రేరణ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు, గౌతమ్ డిస్క్వాలిఫై, కానీ పెయింట్ మాత్రమే క్యాల్కులేట్ చేసింది చూడండి. కానీ గౌతమ్ మాత్రం ప్రేరణ నిఖిల్ తరఫున మాట్లాడుతుంది, నిఖిల్కే ఫేవర్ చేస్తుందని అనుకున్నాడు. చాలాసేపు వాదన పెట్టుకున్నాడు, కానీ గౌతమ్కే ఫస్ట్ రౌండ్లో ఫేవర్ చేసింది. మొత్తానికి ఈ పెయింట్ గేమ్ అనేది నిఖిల్ గెలిచి ఓట్ అప్పీల్కి అనేది వచ్చాడు. అక్కడ మనం చూసాం నిఖిల్ అందరి విషయం మాట్లాడి ఉండాల్సింది ఓట్ అప్పీల్ చేసుకునేటప్పుడు. సో నాకైతే అలాగే అనిపించింది. ఏంటంటే ఫస్ట్లో సోని అది కానీ, సీత అది కానీ, అలాగే యష్మిది కానీ, వీళ్ళతో ఎప్పుడు నేను ఫ్రెండ్గానే ఉన్నాను, వాళ్ళందరినీ నేను ఎప్పుడు కూడా ద్వేషించలేదు, ఏ విషయంలో కూడా నేను ఇలా ట్రాప్ చేయడమో లేదంటే వాళ్ళని పంపించేయాలనో గేమ్ ఆడలేదు. ఇది చెప్పు ఉండాల్సింది, ఈ పాయింట్ చెప్పుంటే బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు జనాలు. అంతేకాదు యష్మి గురించి వేరే వాళ్ళు మాట్లాడినవి కూడా, అలాగే తన గేమ్లో తను బాగా డీప్గా హట్ అయినవి చెప్తే చాలా బాగా కనెక్ట్ అయి ఉండేది. సింపుల్గా ముగించాడు. ఏది ఏమైనా కూడా తన గేమ్ మాత్రం పర్ఫెక్ట్గానే ఆడుకున్నాడు నిఖిల్. నాకైతే గేమ్ ప్రకారం బాగానే ఆడుకున్నాడు అనిపించింది. ఇక నెక్స్ట్ ఓంకార్ అనే వచ్చారు. మామూలు రచ్చ కాదు, ఎక్కడున్నా ఒక ఎనర్జీ అనేది తీసుకొచ్చేస్తాడు ఎట్లయినా సరే. అందులో ఎవరిని హట్ చేయకుండా కూడా బాగా తీసుకొని వచ్చేస్తాడు. అసలు ఓంకార్ అన్నయ్య బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఎట్లుంటుంది అనేది చూడాలి. సో మామూలు రచ్చరంబోలా ఉండదు. సో మెయిన్ ప్రోమో చాలా హైలైట్ అనిపించింది నాకు. జోడీ ప్రోమో సీజన్ 3 ప్రోమో చూస్తే ప్రదీప్ గారు అండ్ సరస్వతి గారు సో బాగా పరిచయం, నాకు బాగానే
హైలైట్గా అనిపించారు. మరి వాళ్ళ డ్యాన్స్ ఎట్లా చేస్తారో నేను వేగరగా వెయిట్ చేస్తున్నా. సో అలాగే కొత్తగా వచ్చిన అనిల్ గీలా డ్యాన్స్ కూడా చూడాలి. సో ఇంకో జోడి వచ్చి ప్రేరణ అండ్ శ్రీపాద పెట్టేశారు. ఓంకార్ అనే మాట తీసేసుకున్నాడు. మేబీ అదేమన్నా పొడిగించి సీజన్ 3 జోడీని సో వైల్డ్ కార్డ్ ద్వారా వీళ్ళని ఖచ్చితంగా తీసుకొస్తారేమో చూడాలి. అంటే మధ్యలో కంపల్సరీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి. మరి చూద్దాం. సో అలాగే గేమ్స్ ఆడించడం, ఫన్ టాస్క్ ఆడించడం ఇదంతా కూడా జరిగింది. సో ఓట్ అప్పీల్ అనేది గౌతమ్ కూడా వచ్చింది. అది ఈరోజు టెలికాస్ట్ అయిందే, లేదంటే నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ చేస్తారు, చెప్పలేం మనం. సో షేకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందా అంటే చూద్దాం. నా నెక్స్ట్ వీడియో వస్తుంది. పక్కా పర్సంటేజ్లు చెప్తున్నా, రాసుకోండి పక్కా అన్నట్టు. బాటంలో ఉన్న వాళ్ళని అయితే చెప్తా, కానీ బాటంలో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.